రెడ్మీ నోట్ సిరీస్కి అంత క్రేజ్ ఉండడానికి మెయిన్ రీజన్ తక్కువ ప్రైస్లో అగ్రెసివ్ ప్రైస్తో కిల్లర్ స్పెక్స్తో ఫోన్స్ని అయితే తీసుకొస్తుంటుంది. బట్ ఈసారి నోట్ 12 సిరీస్ విషయంలో సో దాన్ని అయితే పూర్తిగా అయితే ఆ మార్క్ని చెడగొట్టుకున్నట్టు అయితే అనిపించింది. 30,000 ప్రైస్ని అయితే క్రాస్ అయింది నోట్ 12 సిరీస్. సో సాధారణమైన ప్రైస్తో రెడ్మీ నోట్ 12 సిరీస్ని అయితే లాంచ్ చేశారు. ఈ వీడియోలో రెడ్మీ నోట్ 12 సిరీస్కి సంబంధించి 3 ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. వాటికి సంబంధించిన స్పెక్స్, ప్రైస్, ఆ ప్రైస్ రేంజ్లో మనం వాటిని కొనొచ్చా లేదా, వాటికంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆలస్యించకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మొదలెడదాం. ముందుగా రెడ్మీ నోట్ 12 గురించి మాట్లాడుకుంటే 2 వేరియంట్స్ని లాంచ్ చేశారు. 4 128GB వేరియంట్, దీని యొక్క ప్రైస్ని 17,999గా సెట్ చేశారు. మరొకటి 6 128GB వేరియంట్, దీని ప్రైస్ని 20,000గా అయితే సెట్ చేశారు. సో ఇంత దారుణం జరుగుతుందని నోట్ 12 సిరీస్లో అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా స్టాండర్డ్ వేరియంట్ మనకి ఇనీషియల్గా అయితే సో బిలో 10,000 వచ్చింది, తర్వాత 10,000, 11,000, 12,000, సో మొన్న 14,000 వరకు వచ్చింది. ఈసారి ఏకంగా డైరెక్ట్ 18,000కి అయితే తీసుకెళ్ళి పెట్టారు. అఫ్కోర్స్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉండొచ్చు, బట్ దానికి ఇంత ఓవర్ ప్రైస్ సెట్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఒకసారి స్పెక్స్ చూద్దాం. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 1200 nits బ్రైట్నెస్, 8-bit ప్యానెల్, స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. సో బిలో 15,000లో యూజ్ చేయగలిగే ప్రాసెసర్. సో ఆల్రెడీ ఈ ప్రాసెసర్తో 12,000లో iQOO Z6 Lite ఆ ఫోన్ అయితే వచ్చింది. ఈవెన్ ఆఫర్స్లో 9,500కి మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో మా బ్రదర్కి నేనైతే ఈ చిప్ సెట్తో మొబైల్ని అయితే పర్చేజ్ చేశాను. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 48MP మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ యూజ్లెస్ సెన్సార్, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ ప్రాసెసర్ అండ్ బ్లూటూత్ 5.1తో ఈ 2023లో ఆండ్రాయిడ్ 12తో లాంచ్ అయింది. సో ఇదైతే దారుణం అని చెప్పుకోవాలి. సో డెఫినెట్గా బిలో 15,000 అయితే దీనికి బెటర్ ప్రైసింగ్ అని అయితే అనిపించింది. మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రెడ్మీ నోట్ 12 Pro గురించి మాట్లాడుకుంటే దీంట్లో వీళ్ళు 3 వేరియంట్స్ లాంచ్ చేశారు. ఒకటి 6 128GB వేరియంట్, దీని యొక్క ప్రైస్ని 25,000గా, 8 128ని 27,000గా, 8 256 వేరియంట్ని 28,000గా సెట్ చేశారు. అఫ్కోర్స్ బ్యాంక్ డిస్కౌంట్, ఇంట్రడక్టరీ ప్రైస్ ఉన్నప్పటికీ సో వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రైసెస్ అయితే సో నేనైతే అరౌండ్ 18,000-20,000 ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది అనుకుంటున్నాను, ఇంక్లూడింగ్ బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని. బట్ 25 అంటే దారుణం అని చెప్పుకోవాలి. అండ్ 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే, 10-bit ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 1080 ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 778 కంటే తక్కువ అని చెప్పుకోవాలి పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే. స్నాప్డ్రాగన్ 778 తోటే బిలో 20,000లో మనమైతే ఫోన్స్ అయితే మనం పర్చేజ్ చేసాం, చూసాం ఆఫర్స్ టైంలో. సో ఈవెన్ iQOO Z6 Pro ఇప్పుడు కూడా 19,999కి అయితే 778 ప్రాసెసర్తో అయితే సేల్ అవుతుంది. బట్ MediaTek ప్రాసెసర్ అంటే అయితే ఇంకొంచెం అగ్రెసివ్గా రావాలి, బట్ వీళ్ళైతే 25కి అయితే తీసుకెళ్ళి పెట్టారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 50MP మెయిన్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో సోనీ IMX766 సెన్సార్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో ఇదైతే మంచి విషయం. అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మనకి యూజ్లెస్ సెన్సార్. అండ్ ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ Wi-Fi 6తో వస్తుంది. అండ్ దారుణమైన విషయం, ఇది ఆండ్రాయిడ్ 12 తోటే వస్తుంది. సో ఆండ్రాయిడ్ 13 అయితే ఇవ్వాల్సింది. అండ్ దీని యొక్క సేల్ జనవరి 11 మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్లో అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నోట్ 12 Pro ప్లస్ ఏదైతే టాప్ వేరియంట్ ఉందో సో దీని యొక్క ప్రైస్ని కూడా వీళ్ళు అందనంత దూరంలో అయితే సెట్ చేశారు. సో దీని స్పెక్స్ కూడా సేమ్ నోట్ 12 Pro లాగే ఉంటాయి. బట్ ఏదైతే మనకి కెమెరా మెయిన్ సెన్సార్ ఉందో దాన్ని వీళ్ళు 200 మెగాపిక్సెల్ Samsung HPX సెన్సార్ని యూజ్ చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. మిగిలిన స్పెక్స్ అన్నీ కూడా రెండిట్లో సేమ్ ఉంటాయి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, సో మనకి నోట్ 12 Proలో సో 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే ఈ Pro ప్లేస్లో సో 120W ఫాస్ట్ ఛార్జర్ని అయితే యూజ్ చేశారు. మిగిలిన స్పెక్స్ అన్నీ కూడా నోట్ 12 అండ్ నోట్ 12 Pro ప్లస్లో సిమిలర్గానే ఉంటాయి. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే 8 256GB వేరియంట్ని 30,000గా, 12 256GB వేరియంట్ని 32,999 అంటే 33,000గా అయితే సెట్ చేశారు. సో నోట్ 12 సిరీస్ యొక్క ప్రైస్ 30K దాటుతుందని అయితే నేను అసలే అనుకోలేదు. సో ఈ 3 ఫోన్స్ కూడా జనవరి 11 మధ్యాహ్నం 12 గంటలకి అయితే సేల్కి వస్తాయి. నోట్ 12 అమెజాన్లో, అండ్ నోట్ 12 Pro అండ్ Pro ప్లస్ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే సేల్లోకి వస్తాయి. అండ్ 3 ఫోన్స్ పై కూడా ICICI క్రెడిట్ కార్డ్తో డిస్కౌంట్ అయితే వస్తుంది. బట్ నోట్ సిరీస్కున్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే వీళ్ళు ఇంకా అగ్రెసివ్గా తీసుకురావాల్సిందని అయితే అనిపించింది. సో ఈ 20-30,000 ప్రైస్ నేను వీటిని కన్సిడర్ చేసే బదులు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో అండ్ బెటర్
బెటర్ LPDDR4X ర్యామ్తో UFS 3.0 స్టోరేజ్తో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఐక్యూన్ Neo 6, రియల్మీ GT Neo 3, వాళ్ళదే పోకో F4. సో పర్ఫార్మెన్స్ విషయంలో చాలా బాగుంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ కెమెరాస్ వీళ్ళు 200 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేసినప్పటికీ ప్రాక్టికల్గా అయితే చూడాలి. అదే వీళ్ళు ఒక స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని యూజ్ చేసి ఉంటే కనుక సో ISP ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో బెటర్గా ఉంటుంది మీడియాటెక్తో కంపేర్ చేస్తే. సో ఈ బెటర్ అవుట్పుట్ అయితే వచ్చేది. సో సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ కూడా ఇంపార్టెంట్. వీళ్ళు ఫ్లాగ్షిప్ రేంజ్లో సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ ద్వారా ఇమేజ్ క్వాలిటీని ఇస్తారని అయితే అనుకోవట్లేదు. సో మొత్తం మీద రెడ్మీ నోట్ 12 సిరీస్ ఫోన్స్ కనుక మీరు కొనాలి అనుకుంటే సో ఒకవేళ నోట్ 12 నియర్లీ 15,000, నోట్ 12 Pro సో బిలో 20,000 అండ్ నోట్ 12 Pro ప్లస్ నియర్లీ 23,000లో వస్తే అయితే కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ మీకు పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే స్నాప్డ్రాగన్ 870, 778 ప్రాసెసర్తో ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను అండర్ 30,000 సో బెస్ట్ మొబైల్స్పై. నథింగ్ ఫోన్ 1 డెఫినెట్గా వీటికంటే బెటర్ ఫోన్. సో ఐక్యూన్ Neo 6 బెటర్ ఫోన్ అండ్ రియల్మీ GT Neo 3T బెటర్ ఫోన్. సో ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఆ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ని రెడ్మీ నోట్ 12 సిరీస్ ప్రైసెస్పై కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.